మేము ఆల్మోస్ట్ ఆల్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ సునీత గారితోనే డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ తిరుగుతున్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రహ్మనరం పడుతున్నారు ప్రజలందరూ కూడా. మాకు కేసీఆర్ కావాలి, కేసీఆర్ గారి పరిపాలన కాదు, గోపీనాథ్ గారు ఎంతో అభివృద్ధి చేసిండ్రు జూబ్లీ హిల్స్ ప్రాంతాన్ని. సో వారి అభివృద్ధి, వారి మంచితనాన్ని చూసి మేము ఓటేస్తామని చెప్పేసి, అండ్ సునీత గారికి అండగా ఉంటామని చెప్పేసి క్లియర్గా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎక్కడికి పోయినా కూడా మాకు అదే రెస్పాన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే 2 years నుంచి ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదో ఏమని అంటే కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం అని మాట్లాడుతుంది. 70 ఏళ్ల పాటు పరిపాలించిన పార్టీ ఇప్పుడు కొత్తగా అని మాట్లాడింది. రేవంత్ రెడ్డి కొత్త ఏమో అభివృద్ధి అడ్మినిస్ట్రేషన్ కానీ పార్టీకి కాదు. సో రేవంత్ రెడ్డి గారికి అడ్మినిస్ట్రేషన్ చేయడం చేతగాక, ఇస్తా అన్న హామీలు ఎక్కడ కూడా నెరవేర్చక, ప్రజలను మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చి మళ్ళీ అదే ప్రజల మీద బుల్డోజర్లను పెట్టి సతాయిస్తూ వారిని ఎక్కడ కూడా ప్రశాంతంగా ఉండనీయకుండా చేస్తారు. కాబట్టి ఇవన్నిటిని కూడా ప్రజలు గమనించి ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకే ఓటేసి గెలిపిస్తాము అని చెప్పి వాళ్ళు స్వయంగా చెప్తున్నారు. సో అదే వేవ్ అయితే కనిపిస్తుంది. వచ్చే November 11th పోలింగ్ రోజున ఏ జెండా కింద పడుతుంది అనేది క్లియర్గా తెలిసిపోతుంది.